ఏపీకి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది వర్షాలు కురవకపోవడానికి ఎల్నినో ఒక కారణమైతే నైరుతి రుతుపవనాలు ఏపీ వైపు రాకపోవడం కూడా మరో కారణం. ఈ సీజన్లో మన దేశం వైపు రావాల్సిన వర్షపాతం రుతుపవనాలు చైనా వైపు వెళ్లడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో వచ్చే నెలలో ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేశారు. కానీ వర్షాలు ఇప్పటికే ఆలస్యం కావడంతో పంటలు వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవేళ ఖరీఫ్ సీజన్ చివరిలో వర్షాలు కురిసినా ప్రయోజనం లేదని రైతులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ సందీప్. చూసుకుంటే వచ్చే నెలలో ఏదైతే సెప్టెంబర్ మాసంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ ఏడాది ఏదైతే వర్షానికి సంబంధించి ఎల్నినో ఎఫెక్ట్ కూడా కాస్త ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తరించినప్పటికీ అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే నైరుతి రుతుపవనాలు సమయానికి ఏపీకి రాకపోవడం మరో కారణంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సీజన్ లో ఆ దేశం అంతటా కూడా ఉండాల్సినటువంటి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ వైపు తగ్గుముఖం పడడంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదు కాగా, మరోవైపు చూసుకుంటే మాత్రం రుతుపవనాలు చైనా వైపు వెళ్లడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షభావ ప్రభావిత పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే చూసుకుంటే గత కొద్ది రోజులుగా అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి ధోని అల్పపీడన ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఈ అల్పపీడన ప్రభావాలతో వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షాలు చాలా వరకు తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కుండపోత వర్షాలు నమోదు కావాల్సి ఉండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎదురుమదురు వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు కురవక రైతులు అయితే ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రైతులకి ప్రస్తుతం ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించలేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో కూడా ఎక్కువగా రైతులకు సంబంధించినటువంటి పోరాటమిచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపించేవి. గతంలో పోల్చుకుంటూ మాత్రం గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లో కుండపోత వర్షాలు ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ ఏడాది మాత్రం అక్కడక్కడే వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రైతులు అయితే ప్రస్తుతం వాటర్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షం కురవకపోవడంతో ఎలాంటి పంటలు వేయాలనే దానిపైన కూడా ప్రస్తుతం వారంతా సందిగ్ధపడినటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నారు. ఖరీఫ్ సీజన్ కి సంబంధించి కూడా చివరిలో వర్షాలు కురిసినా సరే రైతులకి ఎలాంటి ప్రయోజనం కూడా చేకూరేటటువంటి అవకాశాలు అయితే లేనట్లుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ఏదైతే ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఈ ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ వైపు రాకుండా చైనా వైపు వెళ్లడంతోనే ఏపీలో తక్కువగా వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాస్త చిరుజల్లులు లేదా అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మాత్రమే మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం జిల్లా ఈ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పచ్చని పొలాలతో కూడినటువంటి అటవీ ప్రాంతం కావడంతో ఆ ప్రాంతంలోనే ఎక్కువగా మేఘాంపుతం అవ్వడం, అలాగే అక్కడ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మిగతా జిల్లాలో మాత్రం అడపా వర్షాలు మాత్రం ఇప్పటి వరకు కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వచ్చే నెలలో మాత్రం రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాతావరణ శాఖ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో ఈ అల్పపీడన ప్రభావం
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ వర్షాలు అయితే మాత్రం కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో ఆ భారీగా కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకు కూడా ఎక్కువగా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా దిగువ ప్రాంతాలకు వచ్చేటటువంటి వర్షపు నీరు ఏదైతే ఉందో ఆ వర్షపు నీటిని అన్నింటినీ కూడా నేరుగా రిజర్వేయర్కి మళ్లించేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తుగానే ప్రణాళికలు అయితే సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా వర్షాభావ పరిస్థితులు వచ్చే నెలలో ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనాకు వస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటూ మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 6 జిల్లాలతో పాటు అలాగే కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ ఇతరత్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఎక్కువగా వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే రైతులకు సంబంధించి కూడా ఎక్కువగా వర్షపాత ప్రభావిత పరిస్థితులు ఉండేటటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వచ్చే నెలలో కూడా భారీగా వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏడాది జూలై మాసంలోనే లేదా ఆగస్టు నెలలో ఈ నెలలో కూడా ఎక్కువగా వర్షాలు కురవాల్సి ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా దీనిపైన ఎక్కువగా ఎల్నీనో ఎఫెక్ట్ మాత్రం కనిపించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రోజు వర్షం కురిస్తే వారం రోజుల వరకు కూడా ఉక్కపోతలతో పాటు వేడి వాతావరణం, ఎండలు, ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎక్కువగా ఉష్ణోగ్రతలు కూడా నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా 40 నుంచి 48 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ సాయంత్రం సమయంలో మేఘామృతం అవడంతో పాటు ఒకసారిగా చల్లని గాలులు వీస్తూనే వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు కూడా ఇప్పటికే కురిసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతంతో కావచ్చు లేదా రాయలసీమ ప్రాంతంలో కూడా 3 రోజులుగా కొన్ని ప్రాంతాల్లో అడపాదడపాతో పాటు మోస్తారు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కువగా చూసుకుంటే మాత్రం అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు ఇటు కాకినాడ, పోలవరం, పట్టిసీమ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. పోలవరం ప్రాంతంతో పాటు విజయవాడ, గుంటూరు, ఏలూరు, కృష్ణ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షాలు నమోదవుతుండగా ఎన్టీఆర్, చిత్తూరు ఈ ప్రాంతంలో కూడా మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. అలా తిరుపతిలో మాత్రం చూసుకుంటే మాత్రం తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నమోదయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతంలో తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్న మాత్రం ఇటు రైతులకు సంబంధించి కావచ్చు, మత్స్యకారులకు సంబంధించి కావచ్చు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే నెలలో కురిసేటటువంటి భారీ వర్షాల కారణంగా ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే భారీ వర్షాలతో పాటు గంటకి 30 నుంచి 40, 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే 3 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఈదురుగాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాల కారణంగా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కూడా కురుస్తాయి. అలాగే సముద్రంలో చూసుకుంటే అలలు కూడా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం, ధోని, వాయుగుండ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ చెదురుమదురు వర్షాలు అయితే రుతుపవనాల కారణంగా నమోదైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వచ్చే నెలలో మాత్రం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు నమోదయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కువ శాతం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లాల్లో మాత్రం భారీ వర్షం నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎదురుమదురు వర్షాలు ఇప్పటికే కురుస్తుండగా రానున్నటువంటి సెప్టెంబర్ మాసంలో మాత్రం భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనాలతో పాటు ధోని ప్రభావం, ఉపరితల ధోని దీని కారణంగానే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అంతా విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అలాగే ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తుగానే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకి రైట్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా ఒక హెచ్చరిక జారీ చేయడంతో పాటు ముఖ్యంగా ఈదురుగాలు వీచే సమయంలో ఆరు బయట పనిచేసేటటువంటి రైతులు కావచ్చు లేదా ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వీరంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా ఎప్పటికప్పుడే అలర్ట్ అయితే జారీ చేసింది. అయితే రానున్నటువంటి సెప్టెంబర్ మాసంలో మాత్రం
భారీగా వర్షాలు కురిసేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కొండపోత వర్షాలు కూడా ఆకస్మికంగా నమోదయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్నీనో ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆ వాతావరణంలో మార్పులు పెను మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో బంగాళాఖాతంలో ఎప్పటికప్పుడే అల్పపీడనాలతో పాటు ద్రోణి ప్రభావం కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడే అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు వీచే సమయంలో కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదంటూ కూడా పలుమార్లు ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సెప్టెంబర్ మాసంలో మాత్రం ఎప్పుడూ ఊహించలేని విధంగా కూడా ఆకస్మిక వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అధికారులు అయితే ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు వర్షాలు నమోదవుతాయి, కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా నమోదయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆరు బయట పనిచేసేవారు కావచ్చు, లేదా అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.